కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మాజీ మంత్రి యాప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు యాక్సిడెంట్ విషయంలో బయటపడింది. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన కారు ప్రమాదంలో సీట్ బెల్ట్ పెట్టుకున్న పిన్నమనేని ప్రాణాలు దక్కించుకోగా ఆయన భార్య, కారు డ్రైవరు మృతి చెందారు. వీళ్ళిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. నిన్న రాత్రి విజయవాడ నుంచి హైదరాబాద్కి బయలుదేరిన మాజీ మంత్రి పిన్నమనేని కార్ హైదరాబాద్ శివారులో తొక్కుగూడకి రాగానే ప్రమాదానికి గురైంది. నిద్రలోకి జారుకున్న కారు డ్రైవరు అతివేగంతో డివైడర్ ని ఢీకొట్టడంతో 3 పల్టీలు కొట్టింది కార్. ఈ ఘటనలో పిన్నమనేని భార్య, కారు డ్రైవరు అక్కడికక్కడే చనిపోగా పిన్నమనేనికి గాయాలయ్యాయి. ఆయన్ని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు భార్య సాహిత్యవాణి మరణించారు. పోస్టుమార్టం అనంతరం ఆవిడ మృతదేహాన్ని స్వగ్రామం రుద్రపాకకి తరలించనున్నారు. అపోలోలో చికిత్స పొందుతున్న పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సాయంత్రం 4 గంటలకి డిశ్చార్జ్ అయిన తర్వాత పిన్నమనేని కూడా స్వగ్రామానికి చేరుకుంటారు. సీఎం గారిని కలిసి రాత్రి 8:30కి విజయవాడలో బయలుదేరి వస్తుంటే రాత్రి 12:15కి తుక్కుగూడ దగ్గర కారు యాక్సిడెంట్ అయ్యి భార్య సాహిత్యవాణి, డ్రైవర్ దాసు చనిపోయారు. ఈయన చిన్న ఇంజరీస్తో ఇప్పుడు అపోలో హాస్పిటల్లో చేరున్నారు. ఈయన పరిస్థితి బాగానే ఉంది. ఇది రేపు రుద్రపాక గ్రామంలో, ఆయన స్వగ్రామంలో భార్య అంత్యక్రియలు జరపబడతాయి రేపు ఉదయం 8 గంటలకి. సీట్ బెల్ట్ ఈయన పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నట్టు లేరండి. ఎందుకంటే డోర్స్ 2 ఓపెన్ అయిపోయి వాళ్ళకి నేల దెబ్బ తగిలినాయి అంటున్నారు. డ్రైవర్ నిద్రపోయి ఉంటాడు. ఎవరు వాళ్ళు ముగ్గురే ఉన్నారు. కరెక్ట్గా ఎలా జరిగిందనేది చెప్పడానికి స్పాట్లో ఎవరు లేం కదా.